ముందుగా సుఖాసనంలో కూర్చుని కాళ్ళ మీద చేతులు అట్లా పెట్టుకుని గాలిని వదిలేస్తూ నడుముని మెడని అట్లా ముందుకి వంచుతాం. మళ్ళీ గాలిని పీలుస్తూ నడుముని మెడని వెనక్కి అట్లా బ్యాక్ బెండ్ చేస్తాం. మళ్ళీ గాలిని వదులుతూ ముందుకి ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ గాలిని పీలుస్తూ బ్యాక్ స్ట్రెచ్, అలాగా చేయాలి. ఇలా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామంగా అలాగే కూర్చుని ఎడమ చేతిని కుడి మోకాల మీద పెట్టి కుడి చేతిని పైకి లేపి ఇట్లా కుడివైపు మనం ట్విస్ట్ చేస్తాం. అలాగే ఈసారి కుడి చేతిని ఎడమ మోకాల మీద పెట్టేసి ఎడమ చేతిని పైకి లేపి అట్లా ట్విస్ట్ చేస్తాం. మళ్ళా కుడి చేయి ఎడమ మోకాల మీద పెట్టి కుడి చేతిని పైకి లేపి ట్విస్టింగ్. నెక్స్ట్ మళ్ళీ మార్చేస్తాం. ఎడమవైపుకి ఎడమ చేతిని పైకి లేపి ట్విస్ట్ చేయాలి. మళ్ళీ కుడివైపుకి ట్విస్టింగ్. ఆల్టర్నేటివ్గా ఒకసారి కుడివైపు ఒకసారి ఎడమవైపు చేతులు మార్చి నడుముని మెడని అన్నిటినీ ట్విస్ట్ చేస్తాం. ఇట్లాంటివి చేయటం ద్వారా మైండ్ బాగా రిలాక్స్ అవుతుంది. పని ఒత్తిడి వల్ల వచ్చిన ఆలోచనలు కానీ రకరకాల ఇబ్బందికరమైన స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ కూడా తగ్గి నిద్రపుచ్చే హార్మోన్ బాగా పెరిగి మంచిగా సుఖంగా నిద్రలో జారుకోవటానికి ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే సుఖాసనంలో కూర్చుని మూడో వ్యాయామంగా 2 చేతుల్ని ముందుకట్లా పెట్టి మనం తలని నుదుటి భాగాన్ని నేల కానిచ్చేటట్టు వంగుతాం. ఆ తర్వాత ఎడమ చేయి అట్లా పరుపు మీద ఉంచేసి కుడి చేతిని పైకిందాటి వలె లేపి కుడివైపుకి నడువుని మెడని ట్విస్ట్ చేస్తాం. ఈసారి కుడి చేయి ఆనిచ్చి ఎడమ చేతిని పైకి లేపి ఎడమ వైపుకి మెడని నడువుని అట్లా ట్విస్ట్ చేయాలి. మళ్ళీ కుడి చేతిని పైకి లేపి కుడివైపుకి ట్విస్టింగ్. మళ్ళీ ఎడమ చేతిని లేపి ఎడమ వైపుకి అట్లా ట్విస్టింగ్. అంటే ఇట్లా మనసు పెడితే తప్ప చేయలేం కాబట్టి మైండ్ అటు ఇటు వెళ్లకుండా ఆలోచనలన్నిటి నుంచి దూరం చేసుకుని ఏకాగ్రతతో ఇది చేయగలుగుతాం. అందుకని మనసు ప్రశాంతంగా ఉండి సుఖ నిద్రలోకి సులభంగా వెళ్ళటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. పడుకునే ముందు ట్రై చేసి చూడండి.